వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, ఎవరైతే మీ కార్మిక్స్ ఉన్నారో అందులో ఒకరు మిమ్మల్ని ఊరికి నేను లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేసి అందులో డిలే చేయమని, అలాగే లేదా ఇగ్నోర్ చేయమని, అంటే చూసి చూడనట్టుగా వదిలేయమని చెప్పి పే చేస్తున్నారంట వేరే వాళ్ళకి. ఎవరు వాళ్ళు, ఎందుకు పే చేస్తున్నారు మీకు తెలుసా? ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ? ఎందుకు ఇగ్నోర్ చేయమన్నారు? ఆల్రెడీ కొత్తదా లేదా కేసులో ఉన్న వాళ్ళు అదే కేసు వల్ల అనేది వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ విషయంలో ఒక కార్మిక్ కేసుకు సంబంధించి కేసులో ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు వాళ్ళ ఎనర్జీ ఏంటి? మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, చాలామంది ఇంటి నుంచే చేస్తున్నారండి, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. అయితే చదువుకుంటున్న వాళ్ళు, అలాగే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకండి. అండ్ టేక్ యాజ్ రీజనర్, ఖచ్చితంగా ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఏంజల్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారని అర్థం. సో మీరు గౌరవంగా వెళ్ళిపోతున్నారు, అందరూ మీకు సపోర్ట్ ఇస్తున్నారు, అందరూ మిమ్మల్ని మర్యాదగా చూస్తున్నారు అని చెప్పి మీ మీద డార్క్ ఎనర్జీస్ చేసిన వెయ్యి పని చేయట్లేదు. కానీ ఎలాగన్నా సరే మిమ్మల్ని ఏదో ఉందో ఒక దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి అంటే వాళ్ళు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ని వాడి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకునేలాగా, తప్పు చేసుకునేలాగా, మీరు ఏదో లోకానికి తప్పు చేశారు అన్నట్టుగా నిరూపించేలాగా మీరు ప్రవర్తించాలి అన్నట్టుగా వాళ్ళు ట్రై చేశారంట. బట్ అది కుదరలేదు. 2 మీరు బ్యాలెన్స్ అయిపోయారు, ఎమోషనల్గా ఇంకా స్ట్రాంగ్ అయ్యారు. వాళ్ళ మ్యానిపులేషన్ టెక్నిక్లు, ఎమోషనల్ డ్రామాల వల్ల మీరు ఇంకా స్ట్రాంగ్ అయ్యారు. వాళ్ళు అనుకుంది జరగలేదు. బట్ ఇప్పుడు మీరు ఐ ప్రీస్ట్, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది. సో వాళ్ళు ఏంటి అంటే, సో మీరు నిలబడ్డారు కదా జీవితంలో, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మిమ్మల్ని ఏ స్థానంలో అయితే చూడాలి అనుకున్నారో వాళ్ళ పరిస్థితి అలా ఉంది ప్రస్తుతం. మిమ్మల్ని ఏ విధంగా అయితే జీవితంలో ఈ విధంగా చేద్దాం అనుకున్నారో ప్రజెంట్ వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నారండి. కానీ మిమ్మల్ని మాత్రం చేయలేకపోయారు. అందుకని చెప్పి డైలీ ఇప్పటికీ ఇంకా చాలామంది పాత వాళ్ళు కూడా మీతో కాంటాక్ట్లో లేకపోయినా సరే వాళ్ళు మీ గురించి తెలుసుకుంటూ మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది ఇంకా అడుగుతూనే ఉన్నారంట. ఎక్కడన్నా ఒక ఛాన్స్ దొరుకుతుందా, లేదా ఏదైనా విషయాల్లో మీరు ఇబ్బంది పడ్డారా అనే గుడ్ న్యూస్ విందామా అని. మీ వాల్యూ ఇంకా పెరిగిందండి, సమాజంలో మీ వాల్యూ ఇంకా పెరిగింది. సో అందుకని చెప్పి మిమ్మల్ని ఒక లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేసి అది తిట్టారనో, ములిగారనో ఈ విధంగా ఇప్పుడు ఒక కొత్త డ్రామా ఆడుతున్నారు కదా. బట్ అది ఏంటి అంటే కొంతకాలమే, ఒక నెల 2 నెలలు అంతే, అంతకు మించి అయితే ఆ డ్రామాలో వాళ్ళు ఉండలేరు. అండ్ క్లియర్గా కూడా ఇలాంటి ఫేక్ కేసులు, ఫేక్ అపాలజీలు, ఫాల్స్ అలిగేషన్లు చేసే వాళ్ళని కొన్ని వేల మందిని చూస్తుంటారు, జడ్జీలు కావచ్చు, వాళ్ళు కావచ్చు. సో వాళ్ళకి తెలీదా వాళ్ళు కావాలని చేశారా, లేదా వీళ్ళకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు కావాలని చేశారా, వాళ్ళ ఏ ఉద్దేశంతో వాళ్ళని అందులోకి తీసుకురావాలని చూస్తున్నారు, ఎందుకు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుందండి. సో అప్పుడు వాళ్ళు ఏదైతే అనుకొని మొదలుపెట్టారో అది అక్కడ తేలింది అనుకో, వాళ్ళు కావాలని నిందేశారని తేలింది అనుకో, ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే. 420 420 అయిపోయినట్టే వాళ్ళ పని. అండ్ అనవసరంగా మీ మీద తప్పు కేసు వేసినందుకు శిక్ష అనేది అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. సో తప్పించుకోవడానికి దారి లేదు వాళ్ళకి. ఈ విధంగా కూడా ఆలోచించుకోవాలి. ఇంకొకరి మీద ఊరికినే ఎవరైనా ఫైల్ చేయాలి అనుకున్న వాళ్ళు, హ్యాపీ ఎండింగ్ పక్క మీ లైఫ్లో. మీ జోలికి వస్తే వాళ్ళ పని అయిపోయినట్టే. ఇంకా వాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ కేసులో ఉన్న వాళ్ళండి,
లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళు డిలే చేయమని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట. కేసుకు సంబంధించి మీ డీటెయిల్స్ తెలియకూడదు అని చెప్పి లాయర్స్కి, అంటే ఒకడు ఎవరైతే మెయింటైన్ చూసుకుంటున్నారో కేసుకు సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటండి. డిలే చేయమని అంటే తేలిపోయేదాన్ని ఆపమని, న్యాయంగా జరిగేదాన్ని అవకాశం చూసి అన్యాయం చేయమని, లేదా వీలైతే ఇంకో దాంట్లో రాసేయమని, ఈ విధంగా వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట. సో లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళు చూసుకోండి, మిస్ అవ్వదండి. మీ సెలబ్రేషన్ మిస్ అవ్వదు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మిస్ అవ్వదు, ఖచ్చితంగా చేసే తీరుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదండి. అండ్ మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో అందులో పెట్టుబడి మీకు లాభాలు రాకుండా, అంటే మీరు ఏదైతే టైము ఎఫెక్ట్ పెడుతున్నారో దాని యొక్క రిజల్ట్ మీకు రాకుండా చేయడానికి అసలు అవకాశం కూడా లేదు వాళ్ళకి. ఇంకా చెప్పండి ఏంజిల్స్, ఈ విషయంలో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి? కంపేర్ చేసుకుంటున్నారంట, ప్రతిదానికి మీతో కంపేర్ చేసుకుంటున్నారంటండి. పాస్ట్ వాళ్ళు, సపరేషన్లో ఉన్న వాళ్ళు, అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళే, ఓకేనా, మ్యారేజ్ అయిన వాళ్ళు మీతో కంపేర్ చేసుకుంటున్నారంట. సో కంపేర్ చేసుకొని వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారంట. మీలా వాళ్ళు లేరే, మీలాగా అందరూ వాళ్ళకి మర్యాద ఇవ్వట్లేదే, మీకు ఇచ్చిన గౌరవం వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పి అనుకుంటున్నారంటండి. మీరంటే జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో, మీరు అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. మళ్ళీ న్యూ బిగినింగ్ మొదలైందండి, న్యూ బిగినింగ్ మొదలైంది మీ లైఫ్లో. ఆల్రెడీ కర్మ అంతా కూడా అనుభవించేశారు, పాస్ట్ లైఫ్ కర్మ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే రియాలిటీలోకి వచ్చేసారనమాట. మీరు చుట్టూ ఏం జరుగుతుంది అండ్ మీరు ఏ విధంగా ఉన్నారు, ఏ స్టేజ్, ఏ స్థానంలో ఉన్నారు, అలాగే మీకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, మీ లైఫ్కి మీ ఎంత ఇంపార్టెన్స్ ఉంది, దానికి ఎంత ఏంటి పర్పస్ ఏంటి, ఈ విధంగా ఒక పాత్లో, ఒక లైట్ పాత్లో వెళ్తున్నారు మీరు, రైట్ పాత్లో వెళ్తున్నారు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్ అండి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మీ లైఫ్ని మీరు నచ్చినట్టుగా మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. మిమ్మల్ని గతంలో ఉంచాలని చెప్పి కాన్షియస్గా చాలామంది ప్రయత్నిస్తున్నారంట. డైరెక్ట్గా మాట్లాడడం పాత వాళ్ళ గురించి, డైరెక్ట్గా పాత వాళ్ళు వర్క్ ప్లేస్లో వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడడం, కావాలని వాళ్ళ పేర్లు చెప్పడం ఇండైరెక్ట్గా, లేదా కావాలని వాట్సాప్ షేరింగ్లు చేయడం, ఇన్స్టా షేరింగ్లు చేయడం, పాత వాళ్ళందరూ తవ్వడం, అక్కడ ఏమీ ఉండదు. ఏదో ఒకటి మీ టైం వేస్ట్ చేయడానికి ఆ విధంగా చేస్తున్నారంటండి, డైరెక్ట్గా పర్సన్సే, ఓకేనా. సో డివైన్ మీద నమ్మకంతో వెళ్ళండి. అండ్ మీరు అలోన్ కాదు, ఎప్పటికీ మీరు అలోన్ కాదు. మీకు డివైన్ గైడ్ చేస్తుందండి, మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎవ్రీ సెకండ్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీరు ఒంటరి వాళ్ళు కాదండి. అండ్ ఎవరైతే ఈ మొరాలిటీ లేని వాళ్ళు ఉన్నారో, అంటే వాళ్ళకి ఎదగరు సరికదా, ఇంకొకటి ఎదుగుతుంటే చూడలేరు అనమాట. వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ కూడా బర్డెన్ చేయలేరండి. మీరు స్ట్రెస్ అయ్యేలాగా, ఏం చేయాలో తెలియని పరిస్థితులు వాళ్ళు ఎప్పటికీ అస్సలు ససేమిరా చేయలేరు, ఏమీ చేయలేరు, ఓకేనా. నథింగ్ ఈజ్ కమ్ ఆఫ్ ది సిచ్యువేషన్ అండి. వాళ్ళు చేయడం వల్ల వాళ్ళే బ్లాంక్ ఫేస్లో వేసుకొని మిగిలిపోతారు చివరిలో తప్ప. మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. చేసిన వాళ్ళకి మాత్రం వాళ్ళ పని అయిపోయినట్టే ఇంకా, ఓకేనా. మీరు డివైన్ చైల్డ్ అండి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మీ ఎగ్జిస్టెన్స్కి, మీరు ఈ లైఫ్ లీడ్ చేయడానికి పర్పస్ ఉంది. ఆ పర్పస్ని మీరు కంప్లీట్ చేసేంత వరకు మిమ్మల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు, ఇందులో ఎలాంటి డౌట్ లేదండి, ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్లని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. నేను రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, లేదా ఏదైనా డౌట్ ఉన్నా, అండ్ టాపిక్ రిలేటెడ్ అయినా సరే, వేరే టాపిక్ అయినా సరే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.